దశాబ్దాల తరబడి రోడ్ల సమస్య అంటే అదేదో మన కర్మ అన్నట్టు బ్రతికించింది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం. అట్లాగా దానికి ఒక దారికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి వాజ్పేయి. అంతకుముందు హైవేలు ఉన్నాయి, కాకపోతే ఆ 4 లైన్ రోడ్లే గొప్ప. ఎప్పుడు కూడా మనం ఇదివరకు ఒకసారి నా వయసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, హైదరాబాద్ వెళ్ళాలంటే రోడ్డు ఎట్ట ఉండేది, కోల్కతా వెళ్ళాలంటే రోడ్డు ఎట్ట ఉండేది, చెన్నై వెళ్తే రోడ్డు ఎట్ట ఉండేది అని. ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్ళాలంటే 14 నుంచి 16 గంటలు బై రోడ్డు వెళ్తాయి. ఎత్తెత్తిసిరేటటువంటి రోడ్లు ఉండే హైవేలు. అదే సందర్భంలో హైదరాబాద్ పోవడానికి 12 గంటలు జర్నీ చేసాం మేము బై రోడ్డు. ఇవాళ రోజున ఈ రోడ్లు వచ్చినాయి అంటే స్వర్ణ చతుర్భుజి కిందన అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ప్రారంభించినటువంటి అంశం. ముసలోడు కాబట్టి నడవలేడని చెప్పేసి ఇట్లాంటివి పెట్టుకున్నారని విమర్శించినటువంటి దుర్మార్గులు కూడా ఉన్నారు ఆ రోజుల్లో. బట్ అసలు వాహనాల రవాణా, సరుకు రవాణా, మన బ్రతుకులు అన్ని రోడ్లతో ముడిపడి ఉంటాయి. అది దాని ద్వారా ఎంతో మెరుగుదల లైఫ్ ఉంటుందన్నటువంటిది ఆలోచించి సుదీర్ఘ వ్యూహంతో నాడు అటల్ బిహారీ వాజ్పేయి చేయడం వలన ప్రారంభమైంది. దాన్ని ఆ తర్వాత చచ్చినట్టు మిగతా వాళ్ళు కొనసాగించారు. కానీ వేరే వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఆ స్పీడ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. అయితే అప్పటికప్పుడు ఫెసిలిటీస్ విషయంలో ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి ఆదేశాలని తర్వాత వచ్చిన వాళ్ళు పట్టించుకోకపోతే ఇప్పుడు మోడీ సర్కార్ అది అమలు చేస్తుంది. ఒకసారి గుర్తుకు తెచ్చుకుని నాకు బాగా గుర్తు, నేను సిటీ కేబుల్లో పనిచేసే రోజుల్లో మంగళగిరి దగ్గర ఒక పెట్రోల్ బంకుని కవర్ చేసాం. అప్పుడే ఏంటంటే ఈ అన్ని పెట్రోల్ బంకులకి వాజ్పేయి టైంలో ఏం పెట్టారంటే రూలు, ప్రతి 60 కిలోమీటర్లకి ఒక పెద్ద పెట్రోల్ బంక్ ఉండాలి. అది 2-3 ఎకరాల్లో ఉండాలి. ఆ పెట్రోల్ బంకులో రెస్టారెంట్ ఉండాలి, అట్లాగే పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఉండాలి, హాస్పిటల్ ఉండాలా, పడుకోవడానికి ప్లేస్ ఉండాలి, డార్మెటరీ టైప్లో అన్నటువంటి. అందులో కొన్ని సంస్థలు పెట్టినాయి. అయితే అవుట్సోర్సింగ్ ఇచ్చేసినాయి పెట్రోల్ కంపెనీ. దాంతో 4 రోజులు జరిగింది. వాజ్పేయి గవర్నమెంట్ దిగిపోగానే యూపీఏ ప్రభుత్వంలో అవన్నీ మళ్ళీ ఆ పక్కన పెట్టిన అవన్నీ తీసేసి బిల్డింగ్లు కట్టేసుకుని అమ్ముకున్నారు, లేకపోతే అద్దెకిచ్చేసుకున్నారు స్థలాలతో సహా. అంటే ప్రజల కోసం ఏదైతే వసతి ఏర్పాటు చేశారో అది మిస్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే డ్రైవింగు. ఎందుకు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతుంటాయి? మద్యం ఒక ఆస్పెక్ట్, అది 30 నుంచి 40%. 60% జరిగేది ఏంటంటే రెస్ట్లెస్ జర్నీ అన్నటువంటి. రెస్ట్లెస్ జర్నీ, పడుకోవడానికి ప్లేస్ ఉండాలి. తర్వాత మోడీ క్రిందసారి వచ్చినటువంటి 2014 ఆ టైంలో రోడ్లు వేసేటప్పుడు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఏదైతే లారీ బేస్, బస్ బేస్ టైప్లో, అంటే ఒక ఖాళీ స్థలం హైవే మీదనే కొంచెం ఓ పక్క కాస్త ఖాళీ స్థలం వదులుతుంటారు ప్రతి 30 కిలోమీటర్లకి 40 కిలోమీటర్లకి. అట్లాగా అక్కడ లారీ లైన్లో పెట్టుకుని లేదా బస్సులైనా సరే ఎవరైతే ఓపిక లేదనుకుంటారో ఆ పక్కన ఆపుకుని పడుకోవచ్చు. కానీ అదే వాహనాల్లో పడుకోవాలి. అప్పుడు రెస్ట్ ఎక్కడ ఉంటుంది? దాంతో ఎందుకులే ఇక అక్కడే పడుకునే కంటే అని కాసేపు 1 గంట పడుకున్నా అట్లా ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. దానికి ఇప్పుడు పరిష్కారం ఏంటయ్యా అంటే టోటల్గా దేశవ్యాప్తంగా హైవేలన్నిటి మీద కూడా ఏదైతే వే సైడ్ ఎమ్యూనిటీస్ అన్నటువంటి పేరుతో ప్రతి 50 కిలోమీటర్లకి ఒకటి చొప్పున కట్టబోతున్నారు. దేశవ్యాప్తంగా 1000 కట్టబోతున్నారు. వీటిలో ఏంటంటే ప్రతి 50 కిలోమీటర్ల ఏరియాలో కూడా పడుకోవడానికి ఫెసిలిటీ ఉండాలి. అక్కడ పెట్రోల్ బంకులోనే పడుకోవడానికి ఫెసిలిటీ ఉండాలి. అక్కడే తినడానికి హోటల్ అవన్నీ కూడా ఉండాలి. అలాగే భోజనము, టిఫిన్లు చేసేందుకు ఏర్పాట్లు ఉండాలి. ఒకవేళ ఏమైనా తెచ్చుకుని వండుకుంటానన్నా అక్కడ ఏర్పాట్లు ఉండాలి. టోటల్గా ఇట్లాంటివి దేశవ్యాప్తంగా ఒక 1000 పెట్రోల్ బంకులు ఇట్లాగా దీని పేరే వే సైడ్ ఎమ్యూనిటీస్ అన్నటువంటిది దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. తద్వారా అలసట తీరడానికి డ్రైవర్ల విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, వాహన యజమానులను దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసింది మోడీ సర్కార్.